2004 నుంచి 14 వరకు ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున డ్వాక్రా సంఘాలకు పెద్దపీట వేసి వడ్డీ లేని రుణాలిచ్చి మీ అందరినీ కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం రాష్ట్రం ఏర్పడిన తర్వాత దశాబ్ద కాలం మహిళల గురించి పూర్తిగా మర్చిపోయారు ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం. కనీసం మాట మాత్రమైనా ఎప్పుడైనా డ్వాక్రా సంఘాల గురించి ఇందిరా క్రాంతి పథం గురించి మాట్లాడదామనంటే సమయం కూడా ఇచ్చేవాళ్ళు కాదు. లక్షల కోట్ల అప్పు తెచ్చారు, 7 లక్షల పైబడి అప్పు తెచ్చారు. 10 సంవత్సరాల బడ్జెట్ ఆదాయము ఈ అప్పులు తెచ్చిన లక్షల కోట్లు పందికొక్కుల్లాగా తిన్నారు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి వాళ్ళ ఆర్థికంగా నిలబెడదామనేటువంటి ఆలోచన ఏమాత్రం చేయనటువంటి ఆ ప్రభుత్వ హయాన్ని కూడా చూశాను నేను. మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం రావాలి, వస్తే మాకు మేలు జరుగుతుందని ఆశించినటువంటి మీ అందరి కలల్ని నిజం చేయటం కోసం ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ రాష్ట్ర మంత్రి మండలి మొత్తం ఒకటే విధానపరమైన నిర్ణయం చేసింది. ఈ రాష్ట్రంలో సగం పైన జనాభా మహిళలు ఉన్నారు. వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేస్తేనే మనం న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతాం.